ఏపీలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు జాతీయ స్థాయి మద్దతు కూడగడుతోంది వైసీపీ. ఎన్సీపీ నేత శరద్ పవార్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్తో వైసీపీ బృందం సమావేశమైంది. ఏపీలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లింది. బ్లాక్ మనీతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిస్తామని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు 2 ఏళ్లలో 31 స్కాములు చేశారని, 1,34,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఇంతకీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై జాతీయ పార్టీలు గొంతెత్తుతాయా? ఏపీలో టీడీపీతో జతకట్టిన బీజేపీ ఫిరాయింపులపై నోరు విప్పుతుందా? జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపుల ఇష్యూను ఢిల్లీకి పట్టుకెళ్ళి ఢిల్లీలో చర్చ పెడుతుంది. ఢిల్లీలో ఎవడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఎవడి గోల వాడిది, మనకు ఎవడి ప్రపంచం వాడిది. ఆడ ఢిల్లీలో రేపు పొద్దున దేశంలో ఉత్తర భారతదేశంలో ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏం చేయాలి, రేపు బెంగాల్ కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయన పోయి సీతారాం యేచూరి కలిశాడు. సీతారాం యేచూరికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీలకు వెళ్ళిపోవడం పట్ల టెన్షన్. ఆయన రేపు పొద్దున్న టెన్షన్ బెంగాల్లో కేరళలో గెలవాలి. అలాగే శరద్ యాదవ్ను కలిశాడు. శరద్ యాదవ్ టెన్షన్ ఏంది, నితీష్ కుమార్ను ప్రధానమంత్రి సీట్లో కూర్చొనబెట్టాలి, ఎట్లా ఈయనను మోడీకి వ్యతిరేకంగా ఒక హీరోగా చూపెట్టాలి. ఆయన కూడా ఆయనది. శరద్ పవార్ను కలిశారు. శరద్ పవార్ అయ్యో నీ ఎమ్మెల్యేలు పోతానరా ఎట్లా నేను అంటాడు. ఆయన గొడవ ఆయనకు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు సపోర్ట్ వస్తుందా లేదా, రేపు ప్రెసిడెంట్ పోస్టు పోటీ చేయదలుచుకున్నాడు శరద్ పవార్. ప్రెసిడెంట్ పోస్టుకు లాబింగ్ చేస్తున్నాడు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారని ఆయన టెన్షను. వీళ్ళందరికీ పై జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పాడు. అపాయింట్మెంట్ అడిగిండ్రు కనుక ఇచ్చిండ్రు కనుక మాట్లాడిండ్రు. కానీ వీళ్ళు ఎవరు వచ్చి ఆ ఎమ్మెల్యేలు ఆపేది లేదు. పోనీ సీతారాం యేచూరి, శరద్ యాదవ్, శరద్ పవార్ ఇంకా 4 కలిసి ఒక టీంకి వచ్చి జ్యోతుల్ నెహ్రూని కలిసి, జ్యోతుల్ నెహ్రూ నువ్వు మనసు మార్చుకో, నువ్వు తెలుగుదేశంలో ఎందుకు చేరుతావు, నువ్వు రా అంటే వాడు ఆయన ఆగుతాడా? పోనీ జ్యోతుల్ నెహ్రూ పక్కకు పెట్టి రిటర్న్ వచ్చి మళ్ళీ వస్తాడా అని. పోనీ సుజయ్ కృష్ణ రంగారావు దగ్గరికి నవీన్ పట్నాయక్ వచ్చి నువ్వు మా పక్క జిల్లా వాడివి, నువ్వు పోకు రంగారావు అని అంటే ఆయన ఊరుకుంటాడా? సో వీళ్ళు ఎవరు చెప్తే ఎవరు వింటారండి? పోనీ పొయ్యి ఎమ్మెల్యేలు ఎవరన్నా వీళ్ళంతా కలిసి మీరు కొద్దిగా వెళ్ళొద్దు, మా పాప జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు, మీరు ఆయనను ఓదార్చడం మేము అంటే నడుతుందా? సో ఇదొక రకంగా ఓదార్పు యాత్ర. ఆయన ఓదార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిపిన ఓదార్పు యాత్ర. ఇక నెక్స్ట్ ఏంటి, పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యం కూని ఇది చెప్పాలనేది ఆయన ప్రయత్నం. కానీ దీన్ని కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఈ దేశంలో అందరు చేసే పని ఇదే. ఈ ఇల్లు ఎవడు తక్కువ తిన్నాడు, అందరూ అదే పని చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ కార్యక్రమంలోనే ఉన్నాయి. అయినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తట్ల సింపతి ఉంటుంది. 2012లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను రోజుకు కొన్ని కత్తిపోట్లకు గురి చేసి, రాజకీయ కత్తిపోట్లకు, వేరే రకం కాదు, రోజుకొని తీసుకోపోలేదా? ఆ రోజు అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వం విఫలమైంది, చంద్రబాబు నాయకత్వం మీద విశ్వాసం లేదు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నాయకుడు అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు. చేరినోళ్ళు గారా వీళ్ళంతా? మరి అప్పుడు చేర్చుకున్నాడు ఈయనే కదా అని అనరా వాళ్ళు? అంటే అప్పుడు మా రాజీనామా చేసినా ఫిరాయింపుల పొలిటికల్ కల్చరే గొప్పది కాదు. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఆయన ఏమన్నా పాపనాశనంలో స్నానం చేసి పునీతుడైనట్ట? కొద్దిగా నయం ఫిరాయింపు నిరోధక చట్టాన్ని గౌరవించినట్టు అవుతాడు, అంతకన్నా మించింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ను నిట్ట నిలువున చీల్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వేరే దుకాణం పెట్టించలేదా? ఇది మనకు తెలియదా? మరి ఆ దుకాణం పెట్టినప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి శరద్ యాదవ్కి వెళ్ళి, శరద్ పవార్కి వెళ్ళి, సీతారాం యేచూరికి వెళ్ళి, చూడు మా నాయన రాజశేఖర రెడ్డి ఇట్లా అన్యాయం చేస్తున్నాడు, వేరే పార్టీలను చీల్చుతున్నాడు, మీరు కొద్దిగా చెప్పండి మా నాయనకు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి. అదే ఈ కహానీలు చెప్తే వాడు సింపతి చూపెట్టాడు. ఇది స్వయంకృత అపరాధం. ఎవడి వైపు బలం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని. రేపు చంద్రబాబు నాయుడు బలహీనమైతే మళ్ళీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అతను చేర్చుకోడా? జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నా 21 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, వాళ్ళందరినీ చేర్చుకుంటాను. మరి ఎందుకు ఇచ్చిన నువ్వు? అందువల్ల ఈ రకంగా గొంగల్లో ఉండి వెంట్రుకలు ఏరుకొనడం వల్ల ప్రయోజనం లేదు. పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, ఒకరు టీవీలో పేపర్లో రేపు ఫ్రంట్ పేజ్లో రావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ న్యూస్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు ఫ్రంట్ పేజ్లో తప్పదు, జగన్మోహన్ రెడ్డి న్యూసే పెద్ద న్యూస్. ఎందుకంటే న్యూస్ లేక
ఆ రకంగా మాలాంటి సంపాదకులకు జగన్మోహన్ రెడ్డి చాలా సేవ చేసిన వాడు అవుతాడు.